యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరి వలన ఇబ్బంది పడతారు, అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది, అలాగే వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారములు ఏమిటి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని గనక గమనించినట్లయితే ధనిష్ఠ నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ భాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల వారు ఏమిటి కుంభరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక చూసుకున్నట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి అందమైనటువంటి శరీరము కలిగినటువంటి వారు, అలాగే ఆనందంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. బంధువులతో స్నేహితులతో మిత్రులతో చాలా సాన్నిహిత్యం ఉంటుంది. విశేషంగా కార్యశూరులుగా వీరు ఉంటారు. మరి పనులు అనేటువంటిది చేయడంలో చక్కటి నైపుణ్యం నేర్పరిగా వీరు ఉంటారు. అలాగే వీరు కొన్ని సంవత్సరాలు ధన సంపత్తితోనూ కొన్ని సంవత్సరాలు దారిద్ర్యమును అనుభవించేటువంటి వారు. అలాగే వీరికి పుణ్యక్షేత్రములు, గార్డెన్స్, పూల తోటలు, విశేషమైనటువంటి బృందావనం అంటే అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు. అలాగే మంచి స్నేహ బంధం కలిగినటువంటి వారు. అలాగే సాధు సత్పురుషులతో మంచి పేరున్న వ్యక్తులతో గొప్ప గొప్ప వ్యక్తులతో మంచి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంటుంది. అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే వీరికి ఆర్ట్స్ కళల పైన కూడా మంచి ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు విశేషంగా పేరు ప్రఖ్యాతుల కోసం విశేషమైనటువంటి కృషి, పట్టుదల, కార్య ధర్మ నిబద్ధతతో పనిచేస్తూ ఉంటారు. ఇవి ఈ కుంభరాశి వారి యొక్క జాతక లక్షణాలు. ఇక ఈ కుంభరాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారయ్యా అని గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులతో ఏమిటి ఈ కుంభరాశి వారు విశేషంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వారి చేత వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశివారు ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఇబ్బందికర సమస్యలు వీరికి వస్తాయంటే ముఖ్యంగా తల్లిదండ్రులు యొక్క వైవాహిక జీవితం అనేటువంటిది ఆనందంగా ఉండకపోవడం పూర్వకంగా విశేషమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. వాళ్ళు పూర్వకంగా ఏమిటి తల్లిదండ్రుల పూర్వకంగా ఈ వైవాహిక జీవితం ఆనందంగా ఉండకపోవడం పూర్వకంగా ఒకరికొకరు దూరంగా ఉండడం, తగు పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభము అనేటువంటిది కలగడం, దాని రీత్యా పిల్లలు ఇబ్బందికర పరిస్థితులు చాలా ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశాలు. అలాగే ఇక ఈ రాశివారు ఏమిటి తల్లిదండ్రుల పూర్వకంగా ముఖ్యంగా వారికి ఉన్నటువంటి కొన్ని అలవాట్ల రీత్యా కానివ్వండి, వారికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యల రీత్యా కానివ్వండి, కొన్ని
వ్యామోహాల పూర్వకంగా కానివ్వండి కుంభరాశి వారు విశేషంగా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. అలాగే వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా ఆర్థికంగా బాగా నష్టపోవడము, తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి కావడము, అలాగే చేసేటువంటి పనులలో ఆసక్తి కూడా కనబరచకపోవడము, మరి ఇవి జరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారు మరి విశేషంగా వీరి వలన ఇబ్బందికర పరిస్థితులు కాకూడదు, అలాగే వీరి వలన సమస్యలు అనుభవిస్తున్నాము, ఏంటి తొలగిపోవడానికి పరిహారాలు అని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఏమిటి, శనివారం రోజున కేజింబావు నల్ల నువ్వులు, అలాగే నల్ల బెల్లము, నల్ల నువ్వులు కేజింపావు, నల్ల వస్త్రము, గొడుగు, ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే ఒక 9 శనివారములను కూడా నీలకృత హనుమతు స్తోత్రము పారాయణం చేయండి. అలాగే శమీ వృక్షము దగ్గర శమీ వృక్షానికి నల్ల ఒత్తితో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. శమీ వృక్ష ప్రదక్షిణము చాలా మేలు కలిగిస్తూ ఉంటుంది. అలాగే విశేషంగా మరవకుండా వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనను చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడము విశేషమైనటువంటి చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఇంకా ప్రతి నిత్యము కూడా ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామజపాన్ని కూడా చేసుకోవడము, శనివారం రోజున మరి దేవాలయ ప్రాంగణంలో నల్లటి వస్త్రాలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి పేదలకు వృద్ధులకు దానం చేసుకోవడం పూర్వకంగా కూడా మంచి చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రాశివారు ప్రతినిత్యము కూడా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం జపించడం పూర్వకంగా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః, ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ
భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా,
రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.